జోష్న విషయంలో అయితే ఇంక శివన్నారాయణ శ్రీధర్ హెల్త్ బాలేదని ఇంకా ఇంకా నామకార్థానికి సీఈఓగా జోష్న అనే పాత సీఈఓగా ఉంటుంది. దీంట్లోకి ఒక డైనమిక్ పర్సన్ని తీసుకొచ్చేంత వరకు తను ఉంటుంది అని చెప్పనని ఇంకా చెప్పగానే ఇంకా జోష్న అయితే సుమిత్రకు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు, నన్ను తాత సీఈఓగా చేశాడు అని చెప్పి అనేటి ఇంకా జోష్న సంతోషం అయితే ఇంకా అటు సుమిత్ర పారిజాతం ఇద్దరు అయితే చాలా సంతోషపడతారు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత జోష్న అయితే ఇంకా కార్తీక్ దీపతో అయితే ఏంటి బావా, నాకు నెల రోజుల్లో పెళ్లి చేస్తానని చెప్పని మాట ఇచ్చావు, ఒకవేళ ఆ నెల రోజుల్లో పెళ్లి జరగకపోతే ఏం చేస్తావంటే ఇంకా దీప అయితే నెల రోజుల్లో నువ్వు కానీ పెళ్లి చేసుకోలేదు అంటే తర్వాత నువ్వు అడిగింది ఏదైనా నేను ఇస్తాను అని చెప్పని దీప అయితే మాట ఇస్తుంది. ఇంకా నిజంగా అలాగే ఇస్తావా దీప అంటే అవును నిజంగా ఇస్తాను అని చెప్పి నేను అనేటప్పటికీ ఇంకా నేనేం అడుగుతానో కూడా నీకు తెలుసు కదా అంటే నువ్వేం చెప్పవా బావా అంటే నేను చెప్తే మా బావ చెప్పినట్టు ఒకటే అని చెప్పినానని వీళ్ళు ముగ్గురు మాట్లాడుకునే మాటలు అయితే శ్రీధర్ అయితే వినేస్తాడు. ఇంకా అడిగేసి ఇంకా జోష్న కూడా నెల రోజుల పెళ్లి జరగకపోతే ఇంకా తను చెప్పినట్టుగానే నేను బావనే అడుగుతాను అన్నట్టుగా ఇంకా తను అనుకుంటుంది. ఇంకా శ్రీధర్ అయితే ఇదంతా విని ఏంట్రా కార్తీక్ మీరు చేసేది, తను ఏమడుగుతుందో తెలుసా, నిన్నే అడుగుతుంది అంటే అప్పటిదాకా మేమంతా ఉండవులే నాన్న అని చెప్పనని ఇంకా కార్తీక్ అయితే అంటాడు ఏమో నాకు తెలీదు, ఇప్పుడు నాకు కొంచెం హెల్త్ ఒకటే బాగాలేదు, మళ్ళీ ఈ విషయం నాకు ఏ దారికి తీస్తుందా, మీ అమ్మాయి పరిస్థితి ఏమవుతుందా అన్నట్టుగా నాకు బాధేస్తుంది అన్నట్టుగా తను చెప్పేటప్పటికి ఇంకా శ్రీధర్కి అయితే ఇంకా మనసు అయితే ఉండదు. ఇంకా దీప అయితే నేను అంత తక్కువగా మాట ఇవ్వలేదు అంటే నేనేమైనా తప్పిచ్చాను బావా అంటే లేదు నువ్వు కరెక్ట్గానే చెప్పావు, నెల రోజుల పెళ్లి జరగకుండా ఉంటే కదా తను అడిగేదానికి నువ్వు ఇచ్చేదానికి, పెళ్లి చేసి తీరుతాను కదా నేను అన్నట్టుగా కార్తీక్ అయితే అంటాడు.